హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చేసి మనకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. అకౌంటింగ్లోని మెజర్మెంట్ అనే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ వినంగానే మనకేమనిపిస్తుంది అంటే ఏదో మ్యాథ్స్కి సంబంధించిందో సైన్స్కి సంబంధించిందో సబ్జెక్ట్ లాగా ఉంది అనిపిస్తాం కదా. సో ఇక్కడ కూడా అకౌంట్స్లో మెజర్మెంట్ అనే కాన్సెప్ట్ అనేది మనకి ఉపయోగపడుతుందండి. అలాంటి కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎంసీక్యూస్ చాలా రకాలుగా ఇలాంటి క్వశ్చన్స్లో చాప్టర్ నుంచి అడగడం జరుగుతుంది. సో ఆ కాన్సెప్ట్ అనేది ఏంటో మనం క్లియర్గా తెలుసుకుందామండి. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. ఫస్ట్ వచ్చేసి మెజర్మెంట్ ఇన్ అకౌంటింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనము ఫిజిక్స్లోనూ మ్యాథ్స్లోనూ ఏం చేస్తాం, ఏదో ఒక క్వాంటిటీని ఏదన్నా ఒక ఐటమ్ని కానీ మెజర్ చేసి దాని వాల్యూ ఎంత డిఫైన్ చేస్తాం కదా. సేమ్ అలానే మనకి అకౌంట్స్లో కూడా మనకి అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ ఇవన్నీ బుక్స్లో రికార్డ్ చేస్తాం కదా. ఇవన్నీ ఎలా రికార్డ్ చేయగలుగుతాం, ఎప్పుడు రికార్డ్ చేయగలుగుతాం? మనం వాటిని మన బుక్స్లో రూపాయల్లోనే మెజర్ చేయగలిగితేనే రికార్డ్ చేయగలం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా మిషనరీ కొన్నాం, ఒక 5,00,000 అనే వాల్యూ డిఫైన్ చేశాం కదా. సో ఈ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మెజరబుల్ ట్రాన్సాక్షన్ అంటాం. ఎందుకంటే అందులో మనీ ఉంది కదా, 5,00,000 అనేది. సో ఈ విధంగా మెజర్మెంట్ అనేది ఏంటంటే, మన రియల్ లైఫ్ బిజినెస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని నెంబర్స్లోకి కన్వర్ట్ చేయడం కోసం హెల్ప్ అవుతుంది. అలా హెల్ప్ అవ్వడం వల్లే మనకేంటంటే బుక్స్లో ప్రతిదీ మనీ వాల్యూలో ఉన్న వాటినే రికార్డ్ చేస్తాం కాబట్టి, సో ఈ విధంగా రికార్డు చేయగలుగుతాం, ప్లస్ కంపేర్ చేయగలుగుతాం. దాని నుంచి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి అవి ప్రిపేర్ చేయడం కోసము ఈ మెజర్మెంట్ అనే కాన్సెప్ట్ అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఈ మెజర్మెంట్ కాన్సెప్ట్ లో మొత్తం వచ్చేసి 3 ఎలిమెంట్స్ ఉంటాయండి. సో దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ క్వశ్చన్ అనేది లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. క్వశ్చన్ నెంబర్ 1, మెజర్మెంట్ డిసిప్లైన్ డీల్స్ విత్. మెజర్మెంట్ అనే డిసిప్లైన్ దేన్ని డీల్ చేస్తుంది అంటే, అసలు మనం ఏదైనా మెజర్ చేయగలగాలంటే ఫస్ట్ ఏం చేయాలి, దేన్ని మెజర్ చేయాలో దాన్ని ఐడెంటిఫై చేయాలి కదా. ఐడెంటిఫై అంటే ఏంది, రికగ్నైజ్ చేయాలి వాట్ నీడ్స్ టు బి మెజర్డ్. అది అసెట్టా, లయబిలిటీనా, ఎక్స్పెన్సా, ఎక్సెట్రా ఏదైనా కానీ అది ఏంటనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, అంతేగా. నెక్స్ట్ ఏం చేస్తామంటే సెలెక్షన్ ఆఫ్ స్కేల్ ఆర్ స్టాండర్డ్. అంటే ఏంది, ఇప్పుడు సైన్స్లో స్కేలార్ క్వాంటిటీ, వెక్టార్ క్వాంటిటీ, ఎస్ఐ యూనిట్, ఇట్లా యూనిట్స్ ఉన్నాయి కదా. సో దేని ప్రకారం మెజర్ చేయాలని మనం డిసైడ్ చేసుకుంటాం కదా అక్కడ. సేమ్ అలానే ఇక్కడ కూడా ఏంటంటే, మనం మెజర్ చేసే వాల్యూ ఏదైతే ఉందో దానికి యూనిట్ ఏంది అని. ఇప్పుడు మనం ఇండియా కాబట్టి ఆల్వేస్ మనం ఏంటంటే అకౌంటింగ్లో రూపీస్లోనే ఫాలో అవుతాం, అంటే మనీ రూపీస్లోనే ఫాలో అవుతాం. సో సెలెక్షన్ ఆఫ్ స్కేల్ అండ్ స్టాండర్డ్ అంటే ఇక్కడ మనకు మనీ అని మన పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకేనా. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ ఆర్ వాల్యుయేషన్ అంటే, ఇప్పుడు అసెట్ని ఐడెంటిఫై చేసాము, దాన్ని ఏ యూనిట్లో మెజర్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు దాని వాల్యూ ఎంత అంటే ఏంది, ఆ యూనిట్కి మనము మానిటరీ వాల్యూని అసైన్ చేయడం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏలో ఐడెంటిఫై ఉంది, ఆప్షన్ సిలో సెలెక్షన్ ఆఫ్ స్కేల్ ఉంది, ఆప్షన్ డిలో ఎవాల్యుయేషన్ ఆఫ్ డైమెన్షన్ ఉంది. జనరల్గా చెప్పాలంటే ఈ 3 కరెక్టే, కానీ ఆప్షన్ డిలో చూసుకుంటే ఓన్లీ మనకి ఏముందంటే ఓన్లీ ఎవాల్యుయేషన్ ఆఫ్ డైమెన్షన్ అంది. అంటే ఎవాల్యుయేషన్ ఒక్కటే చేస్తే చాలు అని అన్నారు. ఎవాల్యుయేషన్ ఒకటే కాదు, దాంతోపాటు ఏం చేయాలి, మనం ఐడెంటిఫికేషన్ చేయాలి, నెక్స్ట్ ఏంటంటే సెలక్షన్ చేసుకోవాలి, తర్వాత వాటిని ఎవాల్యుయేట్ చేయాలి. సో ఇలా మనకు 3 ఇంపార్టెంటే కాబట్టి ఇక్కడ ఓన్లీ అనేది ఉంది కాబట్టి ఇది రాంగ్. సో మిగిలిన ఆప్షన్ చూసుకుంటే మనకి ఏ అండ్ సి రెండు కరెక్టేనండి. సో అవర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బోత్ ఏ అండ్ సి. ఇక్కడ ఏంటంటే ఏ అండ్ బి అని ఇచ్చాను, దీన్ని కొంచెం కరెక్ట్ చేసుకోండి. బోత్ ఏ అండ్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఆల్ ద ఫాలోయింగ్ ఆర్ వాల్యుయేషన్ ప్రిన్సిపల్ ఎక్సెప్ట్. మనకి జనరల్గా వచ్చేసి ఏదైనా మెజర్ చేయాలంటే ఏంది, వాటికి వాల్యూ అసైన్ చేయడమే కదా. సో ఈ వాల్యూ అసైన్ చేయడానికి అకౌంట్స్లో 4 పద్ధతులు ఉంటాయండి. ఒకటి ఏంటంటే హిస్టారికల్ కాస్ట్, రెండోది వచ్చేసి కరెంట్ కాస్ట్, మూడోది వచ్చేసి ప్రజెంట్ వాల్యూ, నాలుగోది వచ్చేసి నెట్ రియలైజబుల్ వాల్యూ అంటారండి. ఈ 4 వచ్చేసి మనకి రికగ్నైజ్డ్ మెజర్మెంట్ బేసెస్ మన అకౌంట్స్లో. ఈ ఫ్యూచర్ వాల్యూ అనేది ఇది మెజర్మెంట్ బేస్ కాదు, ఇది వచ్చేసి ఫ్యూచర్లో మనకి ఎంత అయితే రావచ్చో దాన్ని ఒక మీరు ఎస్టిమేట్. ఇది ఎటువంటి వాల్యుయేషన్ ప్రిన్సిపల్ కాదు కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి అనేది వాల్యుయేషన్ ప్రిన్సిపల్ కానిది అని దాని మీనింగ్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3,
బుక్ వాల్యూ ఆఫ్ మిషనరీ ఆన్ 31st March 2022 వచ్చేసి 10 lakhs అంట. మార్కెట్ వాల్యూ వచ్చేసి ఒకవేళ మార్కెట్ వాల్యూ అంటే ఏంది, మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ని అప్పటికప్పుడు మార్కెట్లో అమ్మితే వచ్చే వాల్యూనే మార్కెట్ వాల్యూ అంటారు. దాన్నే నెట్ రియలైజబుల్ వాల్యూ అని కూడా అంటాము. ఓకేనా. సో ఇది వచ్చేసి మొత్తం 11 lakhs యాజ్ ఆన్ 31st March 2022. ఇఫ్ ద కంపెనీ వాల్యూస్ ద మిషనరీ అట్ 11 lakhs, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాల్యుయేషన్ ప్రిన్సిపల్ ఈజ్ బీయింగ్ ఫాలోడ్. ఇప్పుడు మిషనరీని బుక్స్లో యాక్చువల్గా ఏంటంటే మనకు అకౌంటింగ్ ప్రిన్సిపల్ ప్రకారం హిస్టారికల్ కాస్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాస్ట్ కాన్సెప్ట్ ప్రకారం మనం ఎప్పుడైనా సరే మిషనరీని మనం ఎంతకైతే కొన్నామో ఆ వాల్యూ ప్లస్ ఆ మిషనరీని మన ప్లేస్లోకి తెచ్చి అది వర్కింగ్ కండిషన్లోకి తేవడం కోసం ఏమైతే ఇంకర్ అయి ఉంటామో ఎక్స్పెన్సెస్, వాటిని అన్నిటినీ కలుపుకుంటే వాటిని అక్విజిషన్ కాస్ట్ అంటాము. అంటే హిస్టారికల్ కాస్ట్ కిందకి కన్సిడర్ చేసి మనం బుక్స్లో చూసుకుంటాం. ఇక్కడ వేరే ఎక్స్పెన్సెస్ ఏమీ లేవు. మిషనరీ 10 lakhs పెట్టారు కాబట్టి బుక్స్లో యాక్చువల్గా చూపించాల్సింది ఏంటంటే 10 lakhs. ఈ 10 lakhs ఏమంటామంటే హిస్టారికల్ కాస్ట్ అంటాం. కానీ ఇక్కడ ఏం చెప్పారు అంటే వాళ్ళు వచ్చేసి మార్కెట్లో అప్పటికప్పుడు అమ్మితే వచ్చే వాల్యూ ఏదైతే ఉందో బుక్స్లో ఆ వాల్యూ చూపించారు అన్నారు. ఇప్పుడు ప్రిన్సిపల్ వయలేషన్ గురించి అడగట్లా, ఇక్కడ ఏమడిగారంటే ఈ వాల్యూకి చూపిస్తే దాన్ని ఏమంటాము అని అడిగారు ఇక్కడ. ఓకేనా. ఈ వాల్యూకి చూపిస్తే దాన్ని ఏమంటామంటే నెట్ రియలైజబుల్ వాల్యూ అంటామంటే మార్కెట్లో కనుక అప్పటికప్పుడు మన అసెట్ని కనుక అమ్మితే ఏ అమౌంట్ అయితే మనకు వస్తుందో ఆ అమౌంట్ని ఎప్పుడు కూడా నెట్ రియలైజబుల్ వాల్యూ అంటాము. సో ఇక్కడ కంపెనీ ఏ ప్రిన్సిపల్ని ఫాలో అయిందంటే రియలైజబుల్ వాల్యూ ప్రిన్సిపల్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. మోహన్ పర్చేజ్డ్ మిషనరీ సేమ్ ఎగ్జాంపుల్ అండి. 10 lakhs కొన్నాడు. తర్వాత ఏమైందంటే అదే మిషనరీని ఇప్పుడు మనం మార్కెట్లో కనుక కొంటే ఎంత పడుద్ది అంటే 20 lakhs పడుతుంది అన్నారు. నెక్స్ట్ బట్ ద రియలైజబుల్ వాల్యూ వాజ్ ఎస్టిమేటెడ్ అట్ 15 lakhs. రియలైజబుల్ వాల్యూ అంటే ఇప్పుడు మార్కెట్లో అమ్మితే మన దగ్గర ఉన్న మిషనరీని అమ్మితే మనకు వచ్చే వాల్యూని రియలైజబుల్ వాల్యూ అంటాము. ఒకవేళ అలాంటి మిషనరీనే ఇప్పుడు మన మార్కెట్లో కనుక కొంటే దాన్ని ఏమంటాము అంటే కరెంట్ కాస్ట్ అంటాం. అంటే ఆల్రెడీ మనం కొన్న కాస్ట్ని ఎప్పుడు కూడా హిస్టారికల్ కాస్ట్ అంటాం. అంటే 10 lakhs ఏదైతే ఉందో అది హిస్టారికల్ కాస్ట్. అలాంటి మిషనరీనే ఇప్పటికిప్పుడు కొత్తది మన మార్కెట్లో కనుక కొంటే సో అప్పుడు దానికి అయ్యే కాస్ట్ని ఏమంటామంటే ఈ 20 lakhs ఏదైతే ఉందో దాన్ని కరెంట్ కాస్ట్ అంటాం. అలా కాదు, మన దగ్గర ఉన్న మిషనరీనే మార్కెట్లో కనుక ఇప్పుడు అమ్మేస్తాం సెకండ్ హ్యాండ్కే, అమ్మినప్పుడు వచ్చే వాల్యూ ఏదైతే ఉందో దాన్ని నెట్ రియలైజబుల్ వాల్యూ అంటాము. ఓకేనా. ద ప్రజెంట్ డిస్కౌంటెడ్ వాల్యూ వాస్ క్యాల్కులేటెడ్ యాజ్ 12 lakhs. ఇప్పుడు ప్రజెంట్ డిస్కౌంటెడ్ వాల్యూ అంటే ఇప్పుడు ఫ్యూచర్లో మనం అమ్మితే వచ్చే వాల్యూని ప్రజెంట్లోకి డిస్కౌంట్ చేస్తామంటే ఫ్యూచర్లో మనకి ఒక 15 lakhs పెట్టి అమ్మామనుకోండి, ఆ 15 lakhs ఫ్యూచర్లో వచ్చే వాల్యూని ప్రజెంట్ కన్వర్ట్ చేస్తే అది 12 lakhs అయిందనుకోండి. సపోజ్ ఈ 12 lakhsని ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటారు. డిస్కౌంటెడ్ విత్ టుడేస్ వాల్యూ అంటే ఫ్యూచర్లో ఉన్న వాల్యూ కంటే ఇప్పుడున్న రూపీకి వాల్యూ ఎక్కువ కదా. సో అందుకనేసి దాన్ని ఏం చేస్తామంటే ఇక్కడ ప్రజెంట్ ఫ్యూచర్లో వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో లేదా ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాన్ని ప్రజెంట్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే డిస్కౌంట్ అనే ఒక మెథడ్ని వాడతాము. ఆ మెథడ్ ప్రకారం ప్రజెంట్ ఏదైతే వాల్యూ వచ్చిందో దాన్ని ప్రజెంట్ వాల్యూ అంటాం. సో ఇక్కడ ఏమడిగారంటే ద కరెంట్ కాస్ట్ ఆఫ్ ద మిషనరీ అని అడిగారు. కరెంట్ కాస్ట్ అంటే ఏంది, ఇప్పటికిప్పుడు మనం మార్కెట్లో కనుక సేమ్ మిషనరీ కొంటే ఎంత అవుతుందో అది. సో అది 20 lakhs కాబట్టి ఇక్కడ 20 lakhs ఆప్షన్ డి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. మిషనరీ పర్చేజ్డ్. ఇందాక క్వశ్చనే దాని సబ్ క్వశ్చన్ ఇది. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మిషనరీ అన్నాం. ప్రజెంట్ వాల్యూ అంటే ఏంది, మనకి ఫ్యూచర్లో కొన్న అసెట్ని దాని యొక్క ప్రైజ్ని ప్రజెంట్కి డిస్కౌంట్ చేసి తెస్తే వచ్చే వాల్యూ అన్నాం కదా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ ప్రజెంట్ వాల్యూ ఏంది, ప్రజెంట్ డిస్కౌంటెడ్ వాల్యూ వాజ్ 12 lakhs అన్నాం కాబట్టి సో ఇక్కడ మనకు వచ్చేసి 12 lakhs అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. సేమ్ హిస్టారికల్ కాస్ట్ ఆఫ్ మిషనరీ. హిస్టారికల్ కాస్ట్ అంటే ఏంది, మనం కొన్నప్పుడు ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని హిస్టారికల్ కాస్ట్ అంటాం కదా. కొన్నప్పుడు మనం ఎంత కొన్నాం, 10 lakhs కొన్నాం కదా. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ ఏంది రియలైజబుల్ వాల్యూ. రియలైజబుల్ వాల్యూ అంటే అప్పటికప్పుడు మనం మార్కెట్లో అమ్మితే ఎంతైతే వస్తుందో ఆ వాల్యూని రియలైజబుల్ వాల్యూ అంటాము. సో రియలైజబుల్ వాల్యూ ఎంత అంటే 12 lakhs. సో ఆప్షన్ డి. సారీ, ఇది 15 lakhs అనుకుంటా, మనం క్వశ్చన్ మిస్టేక్ జరిగింది అక్కడ. సో ఇక్కడ చూసుకుంటే వాజ్ క్యాలిక్యులేటెడ్ అట్, ఓహో అప్పటికప్పుడు మార్కెట్లో అమ్మితే కదా, ఓకే ఇది రియలైజబుల్ వాల్యూ. ఓకే 15 lakhs. సో ఇది కరెక్టేనండి, 15 lakhs. సో ఇక్కడ అడిగింది రియలైజబుల్ వాల్యూ, మనం ఏం చేసామంటే ప్రజెంట్ వాల్యూని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఆప్షన్ సి అనేదే కరెక్ట్ ఆన్సర్ అండి ఇక్కడ, రియలైజబుల్ వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. దేర్ ఆర్ 4 జనరల్లీ యాక్సెప్టెడ్ మెజర్మెంట్ బేసెస్. మనం ఆల్రెడీ క్వశ్చన్ నెంబర్ 2లోనే దీని గురించి డిస్కస్ చేసుకున్నామండి. జనరల్గా వచ్చేసి మనకి ఎన్ని ఉంటాయి, హిస్టారికల్ కాస్ట్, కరెంట్ కాస్ట్, రియలైజబుల్ వాల్యూ అండ్ ప్రజెంట్ వాల్యూ అనే 4 మెజర్మెంట్ బేసెస్ అనేది ఉంటాయండి మనకి. కానీ ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్ వాల్యూ అన్నారు. ఫ్యూచర్ వాల్యూ అనేది అకౌంటింగ్ అది కాదు, జస్ట్ ప్రొజెక్షన్. ఓకేనా, ఇది ప్రిన్సిపల్ కాదు. సో ఇది రాంగ్. యాక్చువల్గా 4 అనేది కరెక్టే, బట్ 4 ఫ్యూచర్ వాల్యూ అనేది రాంగ్ కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. హిస్టారికల్ కాస్ట్ మీన్స్ ప్రైస్ పెయిడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎక్స్వైజేషన్. కరెక్టే కదా, మనం కొన్నప్పుడు ఏదైతే ప్రైస్ పే చేసి ఉంటామో దాన్ని హిస్టారికల్ కాస్ట్ అంటాము. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అండి, ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. యాజ్ పర్ ఫ్యూచర్ వాల్యూ అసెట్స్ ఆర్ క్యారీడ్ అట్ ద అమౌంట్ ఆఫ్ క్యాష్ ఆర్ క్యాష్ ఈక్వలెంట్ దట్ కుడ్ కరెంట్లీ ఒబ్టైనెడ్ బై సెల్లింగ్ ద అసెట్స్ ఇన్ అన్ ఆర్డర్లీ డిస్పోజ్డ్. అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే మన దగ్గర అసెట్స్ ఉన్నాయనుకో, ఆ అసెట్స్ని కనుక మనము అమ్మేస్తే, ఇప్పటికిప్పుడు అమ్మేస్తే మనకి ఏ అమౌంట్ అయితే వస్తుందో దాన్ని ఏమంటామో అని అడిగారండి. దాన్ని ఫ్యూచర్ వాల్యూ అంటామా అంటే, లేదు ఇప్పటికిప్పుడు అమ్మితే మనకు వచ్చే వాల్యూని ఏమంటాము, నెట్ రియలైజబుల్ వాల్యూ అంటాము. సో ఇక్కడ వీళ్ళు ఫ్యూచర్ వాల్యూ అన్నారు కాబట్టి ఇది ఇన్కరెక్ట్. సో ఫాల్స్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11. అట్ ప్రజెంట్ వాల్యూ లయబిలిటీస్ ఆర్ క్యారీడ్ అట్ ద వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ నెట్ క్యాష్ అవుట్ఫ్లో దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి రిక్వైర్డ్ టు సెటిల్ ద లయబిలిటీస్. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే స్టేట్మెంటు, సెటిల్మెంట్ వాల్యూ వచ్చేసి ప్రజెంట్ వాల్యూని డిస్కౌంట్ చేస్తే ఫ్యూచర్ అవుట్ఫ్లోస్ ఏవైతే ఉన్నాయంటే ఫ్యూచర్లో మనం వచ్చే ఇన్కమ్ కానీ ఎక్స్పెండిచర్ కానీ ఏదైతే ఉందో దాన్ని డిస్కౌంట్ చేస్తే అది ప్రజెంట్లో ఉన్న ఈక్వలెంట్ వాల్యూకి వస్తుంది యాక్చువల్గా వచ్చి. ఇక్కడ మనకి ఏం చెప్పారు, ఫ్యూచర్లో ఏదైతే వస్తుందో దాన్ని డైరెక్ట్గా ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ అనేస్తున్నాం. ఫ్యూచర్లో వచ్చే వాల్యూ ఇప్పుడు వచ్చే వాల్యూ ఈక్వలెంట్ కాదు కాబట్టి ఇక్కడ డిస్కౌంట్ అనే ప్రాసెస్ ఎక్కడే కానీ వాడలేదు కాబట్టి సో ఇది మనకి ఏమవుతుంది అంటే ఇన్కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ ఫాల్స్ అనేది ఇక్కడ మనకి కావాల్సిన ఆన్సర్. సో ఎప్పుడైనా కానీ ప్రజెంట్ వాల్యూ రావాలంటే ఫ్యూచర్లో ఉన్న వాల్యూని ఎప్పుడూ కూడా డిస్కౌంట్ చేయాలి. ఫ్యూచర్లో ఉన్న వాల్యూని యాజ్ ఈజ్ చూపించేస్తే అది ప్రజెంట్ వాల్యూ అవ్వదు. ఫ్యూచర్లో ఉన్న రూపీ కంటే ఇప్పుడున్న రూపీకి పర్చేసింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం 100 రూపాయలు పెట్టి కొనే వస్తువులు ఎన్ని వస్తాయో ఫ్యూచర్లో దానికంటే చాలా తక్కువ వస్తాయి కదా. అంటే ఫ్యూచర్లో 100 రూపాయలకి వాల్యూ అనేది ఉండదు. సో అందుకనే ఫ్యూచర్లో వచ్చిన 100 రూపాయలని ఇప్పుడు ఎంత అని తెలుసుకోవాలనుకుంటే మనం దాన్ని డిస్కౌంటింగ్ అనే ఒక మెథడ్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ దాని గురించి ఎక్కడా చెప్పలేదు కాబట్టి ఇది ఫాల్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఏబీసీ పర్చేజ్డ్ మిషనరీ అమౌంటింగ్ 10 lakhs ఆన్ 31st March 2023. సిమిలర్ మిషనరీ కుడ్ బి పర్చేజ్డ్ ఫర్ 20 lakhs. హిస్టారికల్ కాస్ట్ ఇది అన్నాడు ఇక్కడ. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఒక మిషనరీ 10 lakhs ఉందండి. ఇప్పుడు మనం అలాంటి మిషనరీనే కనుక మనం మార్కెట్లో కొనాలి అనుకుంటే ఇప్పుడు కొనాలనుకుంటాం కదా, దాన్ని కరెంట్ అనుకుంటాం, కరెంట్ వాల్యూ. ఓకేనా. సో దాన్ని కరెంట్ కాస్ట్ అంటాం కానీ హిస్టారికల్ కాస్ట్ అన్నాం. హిస్టారికల్ కాస్ట్ అంటే ఏంది, మనం ఎప్పుడైతే కొన్నామో అప్పుడున్న వాల్యూని హిస్టారికల్ కాస్ట్ అంటాం. కానీ వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు కొనే వాల్యూని హిస్టారికల్ కాస్ట్ అంటున్నారు కాబట్టి ఇది ఫాల్స్ అండి. దీన్ని ఏమంటామంటే మనము ఇప్పటికిప్పుడు కొంటున్నాం కాబట్టి దాన్ని కరెంట్ కాస్ట్ అంటాం. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అంటే ఏంది, కరెంట్ కాబట్టి కరెంట్ కాస్ట్ అట్లా. క్వశ్చన్ నెంబర్ 13. ఏబీసీ పర్చేజ్డ్ ఏ మిషనరీ ఫర్ 10 lakhs ఆన్ 31st March 2020. సిమిలర్ మిషనరీ కుడ్ పర్చేజ్డ్ ఫర్ 20 lakhs. కరెంట్ కాస్ట్ ఈస్ 20 lakhs అన్నారు. సేమ్ అదే ఇందాకనే చెప్పాం కదా, ట్రూవే, కరెంట్ కాస్టే కాబట్టి 20 lakhs. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్
14 చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ హ్యాస్ టు బి గివెన్ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్. అంటే ఇప్పుడు మనము సపోజ్ మనం ఆ అకౌంటింగ్ అనేది ఇయర్లీ బేసిస్లో ఫాలో అవుతాం కదా. ఇప్పుడు మనం ఏం చేసామంటే మన బిజినెస్ ఏప్రిల్ 2022లో స్టార్ట్ అయింది అనుకుందాం. ఒక 2 ఇయర్స్ మనం ఏం చేసామంటే స్ట్రైట్ లైన్ మెథడ్ని ఫాలో అయ్యాము. తర్వాత థర్డ్ ఇయర్ ఏమైనామంటే స్ట్రైట్ లైన్ మెథడ్ కాదు డిప్రిసియేషన్, నేను రిటర్న్ డౌన్ వాల్యూ వాడాలి అనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి అంటే ఆ థర్డ్ ఇయర్ నుంచి రిటర్న్ డౌన్ వాల్యూని వాడాలి. కానీ నువ్వు ఎప్పుడైతే బిజినెస్ ఎస్టాబ్లిష్ అయిందో అప్పటి నుంచి వాడతానంటే దాన్ని ఏమంటావంటే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటారు. ఓకేనా. కానీ ఎప్పుడూ కూడా నువ్వు ఏదైనా అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఫాలో అవ్వకూడదు, చేంజ్ కాకూడదు. ఎప్పుడు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఒకవేళ నువ్వు కనుక మారుస్తున్నావు అంటే అది నీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బెటర్ పొజిషన్లో చూపించడానికన్నా ఉండాలి, లేదన్నా ఏదన్నా లా రిక్వైర్మెంట్ వల్ల మార్చాల్సి వచ్చింటే మార్చచ్చు. బట్ ఎప్పటి నుంచి ఇంప్లికేబుల్ అంటే నువ్వు ఎప్పటి నుంచి మార్చాలనుకుంటున్నావో ఆ ఇయర్ నుంచి దాన్ని ఏమంటావు అంటే ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటాము. అంటే ఆ కరెంట్ డేట్ నుంచి నెక్స్ట్ ఫ్యూచర్కి చేంజ్ చేసుకోవచ్చు, అంతేగాని పాస్ట్లో జరిగిపోయిన వాటిని అన్నిటి మార్చడానికి కుదరదు. ఓకేనా. సో అందుకనే ఇప్పుడు రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఫాల్స్. ఒకవేళ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ కనుక ఉంటే అది కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఈ మెజర్మెంట్కి సంబంధించి ఇంతేనండి మన 14 MCQs. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ మై ఛానల్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ దిస్ సెషన్.